గుంటూరు మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎయిమ్స్ మంగళగిరికి 10 ఎకరాలు ఇస్తామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ముర్ము భారత మహిళలు, యువతులు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో జరిగిన తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రాష్ట్రపతి ముర్ముకి సాలువా కప్పి సన్మానించారు. అలాగే తిరుమల శ్రీవారి మెమొంటోను బహూకరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలు అందజేశారు. మెరిట్ సాధించిన 4 విద్యార్థులకు బంగారు పతకాలు బహూకరించారు. భారతదేశ ప్రాచీన చికిత్సా పద్ధతులను ఆధునిక హెల్త్ రంగానికి అన్వయించాలని రాష్ట్రపతి ముర్ము విద్యార్థులను కోరారు. అలాగే దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని, పూర్తి ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టాలని సూచించారు. యోగాసనాలు, ప్రాణాయామాలు చేయడం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమన్నారు. మెడికల్ టెక్నాలజీ ఎడ్యుకేషన్తో అందరికీ ఉపయోగపడే సేవలు అందిస్తారని ఆశిస్తున్నానని, ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశ ప్రజలకు ఆరోగ్య సేవలు తేలిగ్గా అందించడమే ధ్యేయమని రాష్ట్రపతి ముర్ము తెలిపారు. होलिस्टिक हेल्थ के प्रसंग में योगासन तथा प्राणायाम की पद्धति को आधुनिक दृष्टिकोण से भी स्वीकार किया गया है. इस संस्थान के सभी चिकित्सकों तथा विशेषज्ञों से मैं अनुरोध करती हूँ कि हमारे प्राचीन चिकित्सा परंपराओं से उपलब्ध ज्ञान के आधुनिक विज्ञान की मान्यताओं के अनुसार परीक्षण करें तथा तर्कसंगत परंपराओं को आगे बढ़ाएं. विलुप्त हो रहे लाभदायक उपचारों को पुनः प्रसारित करने का आप सब समाज के तथा चिकित्सा विज्ञान के अमूल्य सेवा कर सकते हैं. ఎయిమ్స్ మంగళగిరికి 10 ఎకరాలు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దేశంలో ఏ ఎయిమ్స్ కు కూడా ఇలాంటి భూమి లేదని, అమరావతి భారతదేశపు భవిష్యత్ సిటీ అని తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్ భారతదేశంలోనే నంబర్ 1 అవుతుందన్నారు. 960 బెడ్లున్న ఆసుపత్రి, 1618 కోట్ల ఖర్చుతో సిద్ధమైన ఆసుపత్రి మంగళగిరి ఎయిమ్స్ అని వివరించారు. మెడికల్ అనేది ఇప్పుడు బెడ్ టెక్ గా మారిపోయిందని, డీప్ టెక్ ను మెడికల్ ఫీల్డ్ లో కూడా అమలు చేయాలంటున్నామని చంద్రబాబు తెలిపారు. Your director just now told very clearly he needs 10 acres of land for further development. I cannot say no. One small family, that to tribal family in a remote village, with dedication, with hard work, she rose to the President of India position, first citizen of India position. That is her achievement during our lifetime. All of us should have, this is the best example. Even we are all born in a small way, with practice, with hard work, we can achieve anything in the world. That is where she has shown the way for all of us. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా రాగా సీఎం చంద్రబాబు, కేంద్ర ఆయుష్ మంత్రి ప్రకాష్ రావు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్, గవర్నర్ నజీర్ హాజరయ్యారు. అటు విద్యార్థులు, ఎయిమ్స్ అధికారులు పాల్గొన్నారు.